జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండల్ రాఘవపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే రాఘవపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కృష్ణవేణి రాజేందర్ గౌడ్ గారు అయితే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. మహేందర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక యువక నాయకులుగా కొనసాగుతున్నారు. ఊరు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ఇంటింటికి చేరవేయడంలో తన వంతు పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఇక్కడ ఈ ఇంటి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టి మరి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు గెలిచిన తర్వాత. ఇప్పుడు ప్రజలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ సమస్యలు వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు అనేది కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మహేందర్ గారు కాంగ్రెస్ యువ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. మీరు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులుగా ఉన్నారు, పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం. ఇప్పుడు మీ ఇంటి నుంచి సర్పంచ్ అభ్యర్థి కూడా కృష్ణవేణి గారు బరిలో ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. ఎట్లా ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు? ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారా? ఇప్పుడు ప్రజలు ప్రచారం తిరిగినప్పుడు మా ఊర్లో ఉన్న సమస్యలు ఏంటంటే కొన్ని సీసీ రోడ్లు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇంకోటి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది, వీధి దీపాల ప్రాబ్లం కూడా ఉంది. ఇవన్నింటి కూడా సాల్వ్ చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారాలతో మేము మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. ఇప్పుడు ఎందుకంటే మేము అధికార పార్టీలో తిరుగుతున్నాం కాబట్టి అదొక మాకు ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి. మేము అధికార పార్టీలో ఉన్నాము, మాకు సులువైతుంది అనే ఉద్దేశంలో మేము ప్రజలకందరికీ వివరిస్తున్నాం. అదేవిధంగా కొన్ని సంక్షేమ పథకాల విషయాన్ని తీసుకొస్తున్నట్లయితే మా ఊరికి ఇందిరమ్మ ఇండ్లు ఒక 6 ఇండ్లు వచ్చినాయి. 6 ఇండ్లలో ఇప్పుడు 3 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆల్రెడీ. బిల్లులు కూడా యథావిధిగా తొందరగానే బిల్లులు కూడా పడుతున్నాయి. ఆ ఉన్న వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. రేషన్ కార్డుల విషయానికి వస్తే రేషన్ కార్డులో 9 రేషన్ కార్డులు కొత్త వచ్చినాయి. దాదాపు ఒక 40 మంది కార్డులల్లో పిల్లలు అంటే దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులో పెళ్ళైన వాళ్ళకి పిల్లలకి పేర్లు లేకుండే వాళ్ళకు కూడా ఒక 30-40 మంది యాడింగ్ కూడా అయినాయి. అదేవిధంగా మరి ఆ వర్షంలో మేము గ్రామ ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మేము ఏమేమి చేస్తాము, మాకు అవకాశం ఇస్తామనే ఉద్దేశంలోని గడప గడపకు తిరిగి ప్రజలకు వివరిస్తున్నాం. ఇంకొకటి, మీరు గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ బడి గుడి ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం చేయబోతున్నారు? మా ఊరికి చూసుకున్నట్టయితే మా స్కూల్ నేను చదువుకున్నప్పటి నుంచి అంతకుముందు నుంచి ఎప్పుడో కట్టిన పురాతనమైన స్కూల్ ఉంది. 5th క్లాస్ వరకు ఉంది. మాకు అవకాశం ఇస్తే దాన్ని ఇంకో 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ కొంచెం పెంచే విధంగా కృషి చేస్తాం. ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీ స్కూల్ కూడా మా ఊరికి లేదు ఇప్పటి వరకు. ప్రైవేట్ బిల్డింగ్ లో చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో దాంట్లోనే ఉంది. ఇంకొకటి ఆశా వర్కర్, ఇప్పుడు ఏదైనా చిన్న చితక తలనొప్పి నొప్పి అట్లాంటివి ఏమన్నా ఉంటే ప్రతి చిన్న విషయానికి పట్టణాలకు వెళ్లకుండా ఆశా వర్కర్ కూడా లేని పరిస్థితి దాదాపు ఒక 1-2 సంవత్సరాలు అవుతుంది. ఆ విషయం గురించి కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంకా పట్టించుకునేటో లేరు. ఇంకొకటి మాకేమైనా ప్రాబ్లం ఉంది లేదంటే నిత్యావసరాలకు వెళ్ళాలంటే బాలనగర్ కానీ రాజపూర్ కానీ వెళ్ళాల్సింది. ఎటు వెళ్ళినా ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. రావడం పోవడానికి సౌకర్యానికి కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మల్లురావు గారు ఉన్నప్పుడు ఒక హామీ ఇచ్చేసి రోడ్డు బాగాలేకుండా అప్పుడు ఒక హామీ ఇచ్చి మల్లురావు గారు ఉన్నప్పుడుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు పొద్దున సాయంత్రం అంటే ఇప్పుడు ప్రజెంట్ విద్యార్థుల కొరకు మాత్రమే ప్రైవేట్ స్కూల్ బస్సు ఎట్లాగో తీసుకొచ్చి వదిలేసా ఆ విధంగా నడుస్తుంది బస్సు. అట్లా కాకుండా గ్రామ ప్రజలకు ఎట్లా ఎల్లవేళలా ఉండేటట్టు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు తిరిగేటట్టుగా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాం. ఆ విషయంపై ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆ విషయం కూడా మాట్లాడి ఆ బస్సు విషయం కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ స్కూల్ కాంపౌండ్ కానీ రేషన్ షాప్ కూడా మా ఊర్లో అందుబాటులో లేదు, పక్క తండాలకు వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. గ్రామ పంచాయతీ కూడా ఎందుకు ఇది ఒక గ్రామ పంచాయతీ కదా, ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే దృష్టికి ఎందుకు తీసుకెళ్ళినాం. కాకపోతే ఏమైతుందంటే ఇక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం ప్రభావం ఎక్కువ ఉంది. ఆ ప్రభావం పైన కూడా మేము కూడా సార్ గారిని కలిసినాము, చెప్పినాము. సార్ కూడా ఇంకా రీసెంట్ గా సీసీ రోడ్లు శాంక్షన్ చెప్పిండు, డ్రైనేజ్ కూడా చెప్పింది. ఈ ఎంట్రెన్స్ లో కూడా ఒక డ్రైనేజ్ చాలా ఇబ్బంది ఉంది. సార్కి చెప్పినాము. ఆల్రెడీ 5 లక్షల సీసీ రోడ్డు ఒక డ్రైనేజ్ కూడా చెప్పారు. కోడ్ వల్ల కొంచెం సార్ను తీసుకురాలేకపోయినాం. ఎలక్షన్స్ అయిపోయినాం కదా, తొందరనే సార్ని తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా ఇప్పుడు బడికి ప్రహారీ కూడా లేదు, ఇంకేమన్నా కొత్త బిల్డింగ్ ఏమన్నా
కట్టే అవకాశం ఉందా? ఇంకోటి 10th వరకు కానీ 7th వరకు కానీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు స్ట్రెంత్ని బట్టి ఒక 40 మెంబర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ వచ్చేసి 4 ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళకి సరిపోతుంది. ఇంకేమైనా అవసరం ఉంది అనుకుంటే, స్ట్రెంత్ ఏమైనా పెరుగుతుంది అనుకుంటే సార్ దగ్గరికి ఆ విషయం తెలియజేస్తాం. సార్ నుంచి ఆ విధంగా తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. ఇక్కడ అంగన్వాడీ కానీ ప్రైవేట్ బిల్డింగ్ లోనే ఉంది, సొంత బిల్డింగ్ లేదు. ఆ బిల్డింగ్ కూడా సార్ గారికి చెప్పాము. తొందరలో ఆయన కూడా తీసుకొచ్చి ఆ విషయం పైన కూడా యువతకు ఇక్కడ ఉపయోగపడేటటువంటి గ్రంథాలయం కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? బుక్స్ చదువుకోవడానికి గ్రంథాలయం అట్లాంటివి ఏం లేవు ఇప్పటి వరకు అయితే. అట్లాంటివి ఏమన్నా ఉంటే అందరం చేద్దాం, కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అట్లాంటి వాటికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ విషయం కూడా కృషి చేస్తాం. ఇంకొకటి, మీ ఊళ్ళో చెత్త సేకరణకు బుట్లు కానీ వాడడం కానీ, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కానీ నల్ల కానీ అట్లాంటివి ఏమన్నా లేని కుటుంబాలు కూడా, లేని ఇండ్లు కూడా ఏమైనా ఉన్నాయా? మరుగుదొడ్లు దాదాపుగా ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ సైడ్ ఉన్న ఏరియాలో చౌటకట్టు అని అంటారు చూసిన, దానికి వల్ల ఇంకుడు గుంతలు అనే ప్రాబ్లం ఒకటి ఉంది. ఇంకుడు గుంతలు ఉన్నాయి, కాకపోతే తొందరగా కొద్ది మందికి ఉన్నాయి, కొద్ది మందికి లేవు. ఆ విధంగా కూడా అందరికి ఇంకుడు గుంతలు తీపించే ప్రయత్నం కూడా మా ప్రయత్నం చేస్తాం మేము. ప్రతి ఇంటికి నల్లాలు దాదాపు ఉన్నాయి. లేని ఇంటికి ఇంకెవరికైనా ఉంటే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నల్ల కలెక్షన్ ఇచ్చే విధంగా కృషి చేస్తాం. రోడ్లు అయితే ఇప్పుడు ఊర్లో గత ప్రభుత్వంలో కొంతవరకు చేసినవి ఉన్నాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా. ఒక 200-250 మీటర్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా నోట్ చేసినాము. ఎంపీడీఓ గారికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము. కొటేషన్ కూడా వేసి పంపించాము. తొందరలోనూ అవి కూడా సార్ గారు వచ్చినప్పుడు సార్ దగ్గర పోతే మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది, త్వరలోనే ఇస్తామని చెప్పేసి. ఈ కోవిడ్ ప్రభావం దానివల్ల సార్ రాలేకపోయిందో అతి తొందరలోనే తీసుకొచ్చి ఆ రోడ్లు కూడా చేపిస్తుంది. ఆదరించి ప్రజలు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు ఏదైతుందో ఇంటింటికి నల్లా వస్తున్న మిషన్ భగీరథ ఏదైనా పైపులు డ్యామేజ్ అయ్యి ప్రాబ్లం అవ్వడం వల్ల ఒక రోజు రాకపోతే ఊరు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిపడాల్సింది. ఇప్పుడు దాని విషయమై మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే ప్రభుత్వంలోని ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన నిధుల ద్వారా తీసుకొచ్చి మన గ్రామంలో ఒక బోర్ వేపించి ఆ బోర్ ద్వారా వాటర్ని అదే ట్యాంక్ కల్పించి అక్కడ నుంచి నీళ్లు రాకపోయినా కూడా అదే ట్యాంకర్ ద్వారా మన ఇల్లుకు సరఫరా చేసే విధంగా కూడా కృషి చేస్తాం. అదేవిధంగా కొన్ని చీకటి ప్రదేశాలు, ఊర్లో లైట్ లేని ప్రదేశాలలో కూడా మెయిన్ చౌరాసాలల్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు కూడా కృషి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రాఘవపూర్ గ్రామం, నా పేరు మల్కాపురం కృష్ణవేణి. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మీ యొక్క ఆశీర్వాదంతో నన్ను అందరు కలిసి గెలిపించండి. మీకు అందరికీ నమస్కారం.